Welcome to Samagra Shiksha Andhra Pradesh KGBV online classes. This is Hi childrens. This is Aruna KGBV from Nellore district social teacher. Good morning childrens. Already half of the lesson last class. We are going to learn about changing culture tradition in Europe 1300 to 1800. 1300 to 1800. Changing culture tradition in Europe 1300 to 1800. 9th class 12th chapter, 9th social textbook 12th chapter. Once again recall, discuss in textbook. Firstly, medieval period, Renaissance, important concept in the lesson already. Once again recall the revival Italian cities, universities, humanism and universities, artists and realism, architecture. Okay, today the printing press, అచ్చు యంత్రం. If people in other countries wanted to see paintings, sculptures and buildings of great artists, they had to travel to Italy. But in the case of the written word, what was written in Italy? Travel to other countries. This was because of the greatest revolution 16th century. The mastery of the technology of painting. For this European work, indebted to other people, the Chinese, who first developed paper. Understand? The Chinese who first developed paper and painting with blood. Earlier exercised in few hand-written copies. In 1455, 150 copies. 1455, 150 copies. Okay, ma? 150 copies of the Bible were printed in the workshop of Johannes Gutenberg. He was a German country. For Johannes Gutenberg. 1458. He is a German country.
he is a German country. Who made the first printing press? 1500. Many classical texts, nearly all in Latin words. Latin had been printed in Italy. As printed books became a valuable, it was possible to buy them. Who's first invented paper? Anyone? Yes, the Chinese. ఫస్ట్ పేపర్ ని కనుగొనింది ఎవరు? చైనీస్. అంతకుముందు ఒకసారి మనం ఆ చరిత్రని యూరోపియన్ హిస్టరీని పరిశీలిస్తే, ఈ పీపుల్ ఇన్ అదర్ కంట్రీస్ వాంటెడ్ టు సీ ప్రింటింగ్, స్కల్ప్టర్స్ ఆర్ బిల్డింగ్స్ ఆర్ గ్రేట్ ఆర్టిస్ట్స్, దే హ్యాడ్ టు ట్రావెల్ టు ఇటలీ. ఎక్కడికి వెళ్ళాలంట? అక్కడ ఉండేటువంటి భవనాలు కానీ, చిత్రకళ కానీ, శిల్పకళలు కానీ ఇవన్నీ చూడాలంటే ఇటలీకి వెళ్ళాలంట. ఇటలీలో ఎందుకు వెళ్ళాలి? అక్కడ అద్భుతంగా అవి వాటిని డిజైన్ చేయబడి ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కూడా ఇతర దేశాల నుంచి ప్రజలు ఎక్కడైనా ఈ భవనాలకు సంబంధించినటువంటి కళలు కానీ ఇవన్నీ చూడాలంటే ఇటలీకి వెళ్ళాలి. అయితే దే హ్యాడ్ టు ట్రావెల్ టు ఇటలీ. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ది written word, what was written in Italy traveled to other countries. ఇటలీలో ఎవరైతే కవులు, హిస్టోరియన్స్, చరిత్రకారులు, కవులు వాళ్ళు గ్రంథాలు రాస్తారు కదా, ఆ గ్రంథాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయంట? బయటికి వెళ్ళటం, అదర్ కంట్రీస్కి వెళ్ళటము మనం చరిత్రలో, యూరోపియన్ చరిత్రలో చూస్తున్నామమ్మా. ఓకేనా? అయితే 16th సెంచరీలో ఒక గ్రేటెస్ట్ రెవల్యూషన్ అంటే, ఎందుకు రెవల్యూషన్ అంటే ఏంటి? రెవల్యూషన్ మీన్స్ సడన్ చేంజ్, ఆకస్మిక మార్పుని మనం ఏమంటామంట? విప్లవము అంటామన్నమాట. ఇక్కడ ఎలాంటి విప్లవం జరుగుతుంది? పేపరు అంటే పేపర్ ద్వారా చైనీస్ ఎప్పుడైతే పేపర్ కనుగొన్నారో ఒక మహా విప్లవం లాగా అదంతా కూడా ఒక యూరోప్ దేశంలోనే కాకుండా ప్రపంచం అంతా కూడా స్ప్రెడ్ అవటము జరిగింది. అయితే దీనికి ఒక రూపాన్ని తెచ్చినటువంటి ఘనత ఎవరికి చెందుతుంది అంటే జోహాన్స్ గుటెన్బర్గ్. ఏ దేశానికి చెందినవాడు అతను? ఈజ్ ఏ జర్మన్ కంట్రీ. అతను జర్మనీ దేశానికి చెందినటువంటి ఒక సైంటిస్ట్. ఓకేమా? అతను అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు. ఓకే, ఫస్ట్ తన అచ్చు యంత్రం కనుగొన్న తర్వాత ఏం ప్రింట్ చేశాడు అంటే ద హోలీ బైబుల్. ఈ బైబుల్ని తన అచ్చు యంత్రం ద్వారా ముద్రించటము జరిగిందన్నమాట. సో ఎర్లియర్ టెక్స్ట్ existed in a few handwritten copies in 1455. 150 copies. 1455 లో 150 కాపీస్ అంటే 150 గ్రంథాలను ముద్రించడం జరిగే లోపల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను కదా, ఒక గ్రంథాన్ని నేను రాయటం స్టార్ట్ చేసి అది ముగిసే టయానికి ఈ యొక్క యంత్రం ద్వారా 150 కాపీస్ అంటే 150 గ్రంథాలను ముద్రించేటువంటి ఒక ఈ యొక్క అచ్చు యంత్రాన్ని ఈ జర్మనీ దేశస్థుడైనటువంటి జోహాన్స్ గుటెన్బర్గ్ కనుగొనడము జరిగింది. ద జర్మన్ హూ మేడ్ ద ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్, ఆయన మొట్టమొదటిగా కనుగొన్నాడు అనమాట. 1500 many classical texts, nearly all in Latin, had been printed in Italy. మొత్తం అంతకు ముందు 1500లో చూసినట్లయితే అవన్నీ కూడా ఏ వర్డ్స్ లో ఉన్నాయి? లాటిన్ లో ఉన్నాయి, లాటిన్ లాంగ్వేజ్ లో ఉన్నాయి. అయితే దాన్ని ఇటలీలోకి మార్చటం, ప్రింటెడ్ బుక్స్ became a valuable, it was possible to buy them, and students did not have to depend
slowly on lecture notes, ideas, opinions and information moved more widely and more rapidly than ever before. A printed book promoting new ideas could quickly reach hundreds of readers. This also made it possible to buy copies for oneself. This developed the reading habit among people. అంటే అంతకు ముందు లెక్చరర్ మెథడ్లో అంటే ఉపన్యాసాల ద్వారా ఈ స్టూడెంట్స్ వాటిని మర్చిపోయేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే బుక్స్ అనేవి అందుబాటులోకి రావటం జరిగిందో, ప్రింటెడ్ బుక్స్ ఎప్పుడైతే అందుబాటులోకి రావటం జరిగిందో, ఈ స్టూడెంట్స్కి ఈ ఉపన్యాసాల మీద డిపెండ్ అవటము అనేది కొంచెము తగ్గిపోవటము జరిగిందనమాట. ఈ సమయంలోనే వందలాది మంది పాఠకులు ఈ యొక్క మ్యాగజైన్స్ కోసం, ఈ బుక్స్ కోసం వెయిటింగ్ చేయటము, వాళ్ళ ఐడియాస్ని ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకోవటం కూడా మనము ఇక్కడ చూస్తున్నాం. సో యూజ్ ఆఫ్ ప్రింటింగ్ ప్రెస్, ఇది ముద్రణ యంత్రాంగం యొక్క ఉపయోగం అన్నమాట. నెక్స్ట్, the chief reasons that the humanist culture of Italy spread more rapidly in northern and western Europe from the end of the 15th century is that printed books were circulating. This also explains why earlier intellectual members had been limited to particular region. ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎర్లియర్ పీరియడ్ లో ఎలా ఉండేది, ఈ యొక్క అంశయంత్రం అనేది కనుగొన్నప్పుడు అక్కడ ఏం చేసేవాళ్ళు, ఈ ఎక్కడైనా మూమెంట్స్ కానీ, రివోల్ట్స్ కానీ, రెవల్యూషన్స్ కానీ జరిగినప్పుడు అవి అక్కడికక్కడే సమసిపోయేవి అన్నమాట, ఎవరికి తెలిసేవి కావన్నమాట. ఎందుకని అంటే ఇన్ఫర్మేషన్ అనేది వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అది వ్యాపించేది కాదు. కానీ ప్రింటింగ్ ప్రెస్ అనేది ఎప్పుడైతే కనుగొన్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సెకండ్స్ లో ఇన్ఫర్మేషన్ అనేది అది ప్రజలకు చేరుతో ఎప్పటికప్పుడు అంశాలను మనము తెలుసుకుంటూనే ఉన్నాం. సో యూజ్ ఆఫ్ ప్రింటింగ్ ప్రెస్. ఓకేమా? ఏ న్యూ కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఏ న్యూ కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అంటే ఏంటి? కొత్త మానవ జీవులకు సంబంధించినటువంటి కొత్త అవగాహన, మానవ జీవులకు సంబంధించినటువంటి కొత్త అవగాహన. ఏ న్యూ కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఏ న్యూ కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, మానవ జీవాలకు సంబంధించినటువంటి కొత్త అవగాహన. ఏంటి ఈ మానవ జీవులకు సంబంధించినటువంటి కొత్త అవగాహన అంటే, వన్ ఆఫ్ ది feature of the humanist culture, one of the feature of humanist culture was weakening of the control of religion over human life. Italians were strongly attracted to material wealth, power and glory. Wealth, power and glory. అంటే ఇక్కడ మతము బలహీనం అవుతూ ఉందన్నమాట. అంటే ఎలిసెట్ పీరియడ్ లో మతాధిపతులు అనుసరించినటువంటి విధానాలన్నింటినీ కూడా ఇక్కడ
వ్యతిరేకించడం అని కాదు, కానీ అది కొంచెం బలహీనం అవటం, అంటే దాన్ని వీళ్ళు ఎక్కువగా మతాధిపతులు చెప్పినవి వినకుండా వాళ్ళ ధోరణిలోనే వాళ్ళు కొత్త కొత్త ఐడియల్స్ తో ముందుకు పోవటం జరుగుతుంది అనమాట. ఏంటి ఐడియల్స్ అంటే వెల్త్, పవర్ అండ్ గ్లోరీ, సంపద, శక్తి మరియు గ్లోరీ, కీర్తి, వీటి పట్ల అట్రాక్ట్ అవుతున్నారు. ఎక్కడ? ఇటలీలో ఏం చేస్తున్నారు? వెల్త్ పట్ల మతాన్ని విస్మరించడం కాదు, కానీ మతాన్ని పక్కన పెట్టి వీటి మీద ఎక్కువగా అట్రాక్ట్ కావడం, ఆకర్షించబడటము జరుగుతుంది. ఏంటి అవి అంటే పవర్, హెల్త్ అండ్ గ్లోరీ. బట్ దే వర్ నాట్ నెసెసరీ, అంటే వాళ్ళు మతాన్ని విస్మరించలేదన్నమాట. దే కాన్సన్ట్రేటెడ్ ద acquisition of power, wealth and bodily pleasure as desirable and not something to be avoided. మతాన్ని వాళ్ళు విస్మరించలేదంట. There was also a concurrent at this time with good manners. What is meaning of good manners? Good manners means speak politely, how one should speak politely, మర్యాదగా మాట్లాడటం. అంటే గుడ్ మేనర్స్, మంచి అలవాట్ల మీద వాళ్ళు దృష్టి పెట్టడం జరిగింది. ఎలాంటివి అవి అంటే ఎలాంటివి? వన్ షుడ్ స్పీక్ పొలైట్లీ, మర్యాదగా మాట్లాడటము. అండ్ డ్రెస్సెస్ కరెక్ట్లీ, వాళ్ళ యొక్క డ్రెస్ కోడ్, వాళ్ళు ధరించేటువంటి వస్త్రాలన్నీ కూడా కరెక్ట్ గా ఉండే విధంగా చూడటము, సంస్కారవంతమైనటువంటి డ్రెస్సెస్ ను వాళ్ళు ఎన్నుకోవటము. వాట్ స్కిల్స్ ఏ పర్సన్ ఆఫ్ కల్చర్ షుడ్ లెర్న్, అంతేకాకుండా వాళ్ళ యొక్క నైపుణ్యాలను వాళ్ళు పెంపొందించుకోవటము, అటువంటి వాటి మీద ఇల్లు దృష్టి నిలపటము జరిగిందనమాట. ఎక్కడ? ఇటలీలో. ఓకేమా? హ్యూమనిజం ఆల్సో implied that individuals were capable of shaping their own lives through means other than the mere pursuit of power and money. ఆ సమయంలోనే పవర్, అధికారము, మనీ గురించి కూడా వాటిలో చర్చించటము మొదలు పెట్టారన్నమాట. ఒక కీర్తి, అలాగే అధికారము, సంపద, ఇవన్నిటి గురించే కాకుండా మనీ గురించి కూడా వాళ్ళు, సంపద అనే దాని గురించి కూడా వాళ్ళు, సంపద అనేది ప్రోగ్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి కూడా వాళ్ళు డిస్కస్ చేయటము జరిగింది ఇటలీలో ఉండేటువంటి ప్రజలు. ఓకేమా? ఆ సమయంలో మనకి నికోలో మాకియావెల్లి, నికోలో ఈజ్ ఏ హిస్టోరియన్. నికోలో మాకియావెల్లి నికోలో మాకియావెల్లి ఇదేం చెప్పాడు? ఇతను రాసిన he wrote the spirit of loss. He wrote the spirit of loss. Spirit of loss. ఏం రాశాడైనా? ద స్పిరిట్ ఆఫ్ లాస్ అనేటువంటి ఒక గ్రంథాన్ని ఇతను రాశాడనమాట. అండ్ పాలిటిక్స్ ఫర్ రూలర్స్ ఆఫ్ హిస్ టైమ్. He did not try to advise the rulers. ఇతను పాలకులకు సంబంధించినటువంటి కొన్ని సజెషన్స్ ఇవ్వలేదు, కానీ ఎలాగా ఈ పాలకులు
ఏ విధంగా రూలింగ్ చేయాలి, పరిపాలించాలి అనేటువంటి వాటి గురించి ఇతను ఈ గ్రంథంలో రాయటం జరిగింది. ద స్పిరిట్ ఆఫ్ లాస్. He did not try to advise the rulers. అతను సలహాలు ఇవ్వలేదంట. ఎవరికి ఇవ్వలేదు? పాలకులకి. కానీ నిజమైన పాలకులు ఎలా ఉండాలో ఇతను చెప్తున్నాడు. ఏంటవి అంటే అబౌట్ రిలీజియస్ ideals of ruling, but how real politics function in society. He studied real human being and their actual political life. Scholars like Machiavelli began a study of human society as they were, instead of trying to just say what an ideas society should be like, since they felt that human beings were motivated by self-interest of people and how it could be used. నిజమైన పాలకులు ఆదర్శ సమాజం గురించి కాక మానవ సమాజం గురించి స్టడీ చేయాలి. అంటే ఆదర్శ సమాజం ఎలా ఉంటుందో అదే తెలిసిందే, కానీ మానవ సమాజం గురించి వాళ్ళు స్టడీ చేయాలి. అంతేకాకుండా తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలను విస్మరించి ఎక్స్పిరేషన్స్ ఆఫ్ ఉమెన్స్. ది aspirations of women. The aspiration of women's. మహిళల ఆకాంక్షలు. The new ideal of individuality and citizenship excluded men from aristocratic families. కులీన కుటుంబాలు dominated public life and were the discussion makers in their families. They educated their sons of take their place in family business or in public life. At times sending their younger sons to join the church, although their dowries were invested in the family's business. Women generally had no say in how their husbands should run their business. After marriages were intended to strengthen business alliances. If an adequate dowry could not be arranged, daughters were sometimes sent to convents means non-system, to live life of nun. Obviously, the public role of women was limited and they were looked upon as shopkeepers of the households. ఇక్కడ మనము మహిళల ఆకాంక్షలను చూస్తున్నాం. చిల్డ్రన్స్, ఏంటి మహిళల యొక్క ఆకాంక్షలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫ్యామిలీస్ మనం తీసుకున్నాం. ఒకటి అరిస్టాటిక్స్ అంటే కులీన కుటుంబాలు, అంటే వాళ్ళు చాలా రిచర్స్ అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీస్ లో ఉండేటువంటి మహిళలు, అలాగే బిజినెస్ మ్యాన్స్, అలాగే బిజినెస్ నడిపేటువంటి వ్యక్తులు అంటే వ్యాపారస్తులు కానీ, వీళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీస్ లో ఉండేటువంటి మహిళలకి ఇద్దరికి కూడా చాలా డిఫరెంట్ గా ఇక్కడ
వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అనేవి మనం యూరోపియన్ హిస్టరీలో చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కులీన కుటుంబాల్లో ఉండేటువంటి మహిళలు ఏం చేస్తున్నారు, అక్కడ వాళ్ళ పురుషుల ఆధిపత్యంలో ఉంటున్నారు అన్నమాట. అక్కడ ఎవరికి ఎక్కువగా పవర్ ఉందంటే మెన్స్కి ఎక్కువగా పవర్స్ ఇవ్వబడడం జరిగింది. అంటే ఇక్కడ స్త్రీలు ఏం చేస్తున్నారు, వాళ్ళ అథారిటీకి లోబడి తమ యొక్క కార్యకలాపాలను వీళ్ళు నడుపుతూ ఉన్నారనమాట. అంటే ఇక్కడ ఈ కులీన కుటుంబాల్లో వచ్చినటువంటి వాళ్ళ యొక్క పిల్లలు అంటే మగపిల్లల్ని చదువు చెప్పించటము, ఎడ్యుకేటెడ్ పర్సన్స్గా మార్చటము, అదేవిధంగా ఎల్డర్స్ అంటే సెకండ్ పర్సన్ అయినటువంటి కొడుకుల్ని ఏం చేస్తున్నారు, చర్చికి పంపటము, ఇలాంటివన్నీ చేస్తున్నారు అన్నమాట. ఇంకా చెప్పాలంటే అక్కడ మహిళలు తెచ్చేటువంటి వరకట్నాన్ని వాళ్ళ వ్యాపారాల్లో యూజ్ చేసుకుంటూ వాళ్ళు ఉపయోగించుకోవటమే కాకుండా మహిళలు దాని గురించి అడిగేటువంటి రైట్స్ అక్కడ వాళ్ళకి ఇవ్వటము లేదంట. ఇంకా చెప్పాలంటే వాళ్ళ వ్యాపారాల రీత్యా ఒక కులీన కుటుంబం నుంచి మరొక కులీన కుటుంబంలో ఉండేటువంటి వారితో రిలేషన్షిప్ అనేది పెంచుకుంటున్నారు. వై బికాజ్ రిలేషన్షిప్ ఎందుకు పెంచుకుంటున్నారంట, ఎందుకంటే వాళ్ళ యొక్క వ్యాపారాల నిమిత్తం పెంచుకోవడం జరిగిందనమాట. రిలేషన్ అంటే సంబంధాలను పెంచుకొని ఈ విధంగా ఇంప్లిమెంట్ అవ్వటము మనం అక్కడ చూస్తున్నాం అన్నమాట. ఇంకా ఆడపిల్లలకి ఒకవేళ చాలినంత కట్నం ఇవ్వలేకపోతే ఏం చేస్తున్నారు వాళ్ళు, అక్కడ డాటర్స్ వర్ సమ్ టైమ్స్ సెంట్ టు క్యాన్మెంట్స్ పంపిస్తున్నారు. క్యాన్మెంట్ టు లివ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ నన్స్, అంటే వాళ్ళ జీవితాంతము నన్స్గా మార్చేసి అక్కడ వాళ్ళని ఏం చేస్తున్నారంట, క్యాన్మెంట్స్కి పంపిస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా మహిళలు అయితే ఇంటికే పరిమితం అవుతూ తమ భర్తలకి అడుగుజాడల్లో నడుస్తున్నారు. కానీ ఇక్కడ పొజిషన్ అనేది చేంజ్ అయింది. ఎక్కడ అంటే ఈ యొక్క బ్యాంకర్స్ కానీ, ఈ తర్వాత ఉన్నారు కదా మర్చెంట్స్ ఉన్నారు కదా, ఈ మర్చెంట్ వ్యాపారస్తుల యొక్క ఫ్యామిలీస్లో ఉండేటువంటి మహిళల యొక్క సిచ్యువేషన్స్ ఇక్కడ డిఫరెంట్గా ఉందన్నమాట. ఎవరితో పోల్చుకుంటే అంటే కులీన కుటుంబాలతో పోల్చుకున్నట్లయితే ఈ విధంగా అక్కడ కల్చర్ అనేది ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మర్చెంట్స్ ఫ్యామిలీస్లో ఉమెన్స్ ఎలా ఉన్నారంటే ఒకసారి హౌఎవర్ వాస్ some different shopkeepers were very often assisted by their wives in running the shop. In families of merchants and bankers, wives looked after the business when the male members were away on work. The early death of the merchants compelled his widow to perform a longer public role than was the case in aristocratic families. A few women were intellectually very creative and sometimes sensitive about the importance of humanist education. Even though study of lecturer promises and offers no reward for women and no dignity, every woman ought to seek and embrace these studies, wrote the Venetian Castelfedel 1465-1558. She was one of the handful of women. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏం జరుగుతుంది, ఆ యొక్క మర్చెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో తమ భర్తలు లేనప్పుడు వాళ్ళు దుకాణాలను కూడా నడిపారంట.
అంటే అక్కడ అరిస్టోటిక్ ఫ్యామిలీస్ కి ఈ మర్చెంట్స్ ఫ్యామిలీస్ మనం డిఫరెంట్ అనేది ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు లేని సందర్భాల్లో వీళ్ళు కుటుంబాన్ని పోషించుకుంటూ వాళ్ళ యొక్క ప్లేస్ ని వీళ్ళు ఫిల్ చేసేవాళ్ళు అనమాట. ఎక్కడ ఉండేటువంటి బ్యాంకర్స్, మర్చెంట్స్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి మహిళలు. కాబట్టి వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఇవ్వటము జరిగింది. ఓకేమా. నెక్స్ట్, ఆ సమయంలో మహిళలకు సంబంధించినటువంటి మోటివేషన్ చేయటం కోసము కొంతమంది మహిళలు యాక్టివ్ గా పాల్గొనడం జరిగింది. వాళ్ళల్లో క్యాస్ట్రేట్ ఫెడిల్ వెలిటేరియన్ అనేటువంటి ఆమె, క్యాస్ట్రేట్ ఫెడిల్ అనేటువంటి ఆమె 1465, 1558లో ఆమె హ్యూమనిజం అనేది, మానవతావాదం అనేది స్త్రీలకు కూడా అవసరమేను, దాని వల్ల ఎటువంటి లాభం పొందకపోయినప్పటికీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క విద్యను నేర్చుకోవాలని చెప్పేసి అక్కడ ఉమెన్స్ ని ప్రోత్సహిస్తూ ఉండేదన్నమాట. ఎవరామె? క్యాస్ట్రేట్ ఫెడిల్. ఓకేనా. నెక్స్ట్, she was one of the handful of women who questioned the idea that women were incapable of achieving the qualities of humanist scholar. Fedel was known for her performance is Greek and Latin, and was invited to give an oration at the University of Padua యూనివర్సిటీ నుంచి ఆమె యొక్క స్పీచ్ కు ఫిదా అయినటువంటి వ్యక్తులు ఆ పడువా యూనివర్సిటీ నుంచి ఆమెకి ఆహ్వానాలు, స్పీచ్లు ఇవ్వమని చెప్పి ఆమెని ఆహ్వానించేవన్నమాట. అంత పేరుగాంచినటువంటి మహిళలు కూడా మనం యూరోపియన్ హిస్టరీలో చూస్తున్నాం. Fedel's writing bring into focus generally regret for education అంటే ఈమె ఏం చెప్తుంది? విద్యను ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఇన్ దట్ ఏజ్ షీ వాజ్ వన్ ఆఫ్ మెనీ వెనిటేరియన్ ఉమెన్ రైటర్స్ హూ క్రిటిసైజ్డ్ ద రిపబ్లిక్ ఫర్ క్రియేటింగ్ హైలీ లిమిటెడ్ డెఫినేషన్ ఆఫ్ ఫ్రీడమ్. స్వేచ్ఛ గురించి ఈమె పరిమితమైనటువంటి డెఫినేషన్ అనేది ఇవ్వటము జరిగింది. పరిమితమైనటువంటి డెఫినేషన్ ఇచ్చి అంటే ఇక్కడ స్త్రీల కంటే కూడా పురుషులకు తో పాటు స్త్రీలకు కూడా స్వేచ్ఛ అనేది ఇవ్వాలి అని చెప్పేసి ఈమె కోరటము జరిగిందనమాట. ఈ డిస్క్రైస్ ఆఫ్ మెన్ ఓవర్ జస్ట్ ఆఫ్ ఉమెన్ another remarkable woman was the Marquess of Mantua. మరొక వ్యక్తి, another woman, Marquess Mantua. మరొక ఉమెన్ Marquess of Mantua, Isabella d'Este. ఈమె కూడా మరొక చెప్పుకోదగినటువంటి మహిళ. యూరోప్ లో ఉండేటువంటి మహిళల్లో మనకున్నారు కదా ఈ దుర్గాబాయి దేశ్ముఖ్, ఈ విధంగా ఎడ్యుకేషన్ గురించి ఎక్కువగా మోటివేట్ చేశారు. ఆ టైప్ లో వీళ్ళు కూడా అక్కడ ఒక శక్తివంతమైన మహిళలుగా అక్కడ ప్రజల్ని, మెయిన్లీ ఉమెన్స్ ని మోటివేట్ చేయటము జరిగింది. ఎవరామె? మార్క్వెస్ ఆఫ్ మాంటువా డి ఎస్టే, ఇజబెల్లా డి ఎస్టే. మార్క్వెస్ ఆఫ్ మాంటువా ఇజబెల్లా డి ఎస్టే అనేటువంటి మరొక ఆమె. ఓకేమా. 1474, 1539, 1474, 1539, sorry. She ruled the state while her husband was absent
At the court of Mantua, a small state was formed by its intellectual brilliance women. Writing revealed their convictions that they should have economic power and glory, properties, and education to achievement and identify in a world dominated by men. సో ఈమె ఏం చెప్తుంది ఇక్కడ? పురుషాధిపత్యం కలిగినటువంటి ఈ ప్రపంచంలో ఒక స్త్రీ రాణించాలంటే ఏం కావాలని కోరుకుంటుంది? ఏం కావాలనుకుంటుంది? ఎడ్యుకేషన్, పవర్, ప్రాపర్టీ, విద్య, అలాగే అధికారము, ప్రాపర్టీ అంటే ఆస్తి. ఇవి తప్పకుండా కావాలి. ఇవి కలిగితేనే మనం ఈ పురుషుల్ని జయించవచ్చు అని చెప్పి ఇక్కడ ఉండేటువంటి మార్షల్ ఆఫ్ మాంటువా ఇజబెల్లా డిఎస్టే ఆమె చెప్పుకొచ్చింది. అంటే తన భర్త లేని సమయంలో కూడా అక్కడ దేశాన్ని, ఒక చిన్న దేశమైనటువంటి మంటువా అనే దేశాన్ని పరిపాలించటము ఒక శక్తివంతమైన మార్షల్ ఆఫ్ మంటువాగా పిలువబడ్డ ఇజబెల్లా డిఎస్టేనా ఈమె తన భర్త లేని సమయంలో దేశాన్ని పరిపాలించింది. సో ఆమె పురుషాధిపత్యం కలిగినటువంటి సమాజంతో మహిళలు ఎదుర్కోవాలంటే వాళ్ళకి ఎడ్యుకేషన్, ఎకనామికల్ పవర్ అండ్ పావర్టీ అనేది ముఖ్యమని చెప్పటం జరిగింది. సో నెక్స్ట్, డిబేట్స్ విత్ ఇన్ క్రిస్టియానిటీ రిఫార్మేషన్. డిబేట్స్ విత్ ఇన్ Christianity Reformation. Debates within Christianity Reformation. What is debates? క్రైస్తవ మతంలో రిఫార్మ్స్, సంస్కరణలు. డిబేట్స్ చర్చలు అన్నమాట. ట్రేడ్ అండ్ ట్రావెల్, మిలిటరీ కాన్క్విస్ట్ అండ్ డిప్లొమాటిక్ కాంటాక్ట్స్, లింక్డ్ ఇటాలియన్ టౌన్స్ అండ్ కోర్ట్స్ విత్ ద వరల్డ్ బిహైండ్ ద న్యూ కల్చర్ వాజ్ admired and imitated by the educated and the wealthy. Very few of the new ideas filtered down the ordinary man who after all could not read or write. Trade and travel, military, వర్తకము మరియు ప్రయాణాలు, అలాగే సైనిక దౌత్య సంబంధాల కారణంగా ఇటలీ యొక్క టౌన్స్, ఇటలీ పట్టణాలు మరియు వాటి యొక్క సభల యొక్క ప్రాముఖ్యత అనేది, కల్చర్ అనేది ఇక్కడ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారటం వల్ల ఇక్కడ సంస్కృతి వికసించటం మొదలుపెట్టింది. అది ఎవరు అర్థం చేసుకున్నారంటే పండితులు, ఎడ్యుకేటర్, అలాగే అక్కడ ఉండేటువంటి కళాకారులు వాటిని బాగా అర్థం చేసుకున్నారు. కానీ ఎవరికైతే ఎడ్యుకేషన్ అనేది తెలియదో అలాంటి వాళ్ళకి ఇది ఈ సంస్కృతి, కొత్తగా వచ్చినటువంటి న్యూ ఐడియాస్, కల్చర్స్, వాళ్ళు దానిని అర్థం చేసుకోలేకపోవటం అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట. యూ హ్యాడ్ సీన్ ఎర్లియర్ దట్ ద చర్చ్ had dominated the religious and culture life of people in medieval times. In this process, it had because very powerful and rich and also corrupt. In the 15th and 16th centuries, many scholars in universities in North European and members of the church
to were attracted to humanist ఐడియాస్ అంటే మధ్యయుగం మిడిల్ వెల్ పీరియడ్లో మతాధిపతులు ఏ విధంగా ఇక్కడ ఆధ్యాత్మికంగా ప్రజలను నిర్బంధించారో మనకి 15th 16th సెంచరీస్లో వాటిని ఏ విధంగా విస్మరించారో తెలియటం కోసము అక్కడ కొంతమంది ఎడ్యుకేటర్స్ ఒక యూనివర్సిటీలో చెందినటువంటి స్కాలర్స్ పండితులు ఈ యొక్క క్రైస్తవ మతంలో ఉండేటువంటి మూఢాచారాలను తొలగించటం కోసము హ్యూమనిస్ట్ ఐడియల్స్తో ఉన్నటువంటి వీళ్ళు అక్కడ ప్రముఖమైనటువంటి వ్యక్తులు రావటం జరిగింది. వాళ్ళల్లో థామస్ మోర్ he wrote a book, Ethiopia, 1478 1530, 1478 1539, 1535. Thomas More and Erasmus, he wrote a book, Prize of Pali, and second one Erasmus 1466 to 1536. He is a scholar. Erasmus, he wrote a book, Prize of Pali. He is a Thomas More, England country. Erasmus, Holland. Which countries? Erasmus, Holland countries. Okay, ma? Felt that the church had become an institution marked by great starting money at will from ordinary people. One of the favorite methods of the clergy was to sell indulgence documents, which apparently freed the buyers from the burden of the sins he had committed. అంటే వీళ్ళేం చెప్తున్నారు, ఈ యూనివర్సిటీకి చెందినటువంటి ఈ యొక్క స్కాలర్స్ అయినటువంటి థామస్ మోరు, ఎరస్మస్ అనేటువంటి హిస్టోరియన్స్ పండితులు ఏం చెప్తున్నారు అంటే అక్కడ ఉండేటువంటి జనరల్ పీపుల్ దగ్గర నుంచి క్లర్జీ ఎవరైతే మతాధిపతి ఉన్నారో అతను వసూలు చేసినటువంటి డబ్బుతో ఇక్కడ చర్చికి అపారమైనటువంటి ఇన్కమ్ అంటే ఆదాయం రావటము జరిగింది. ఏ విధంగా జరిగింది? వాళ్ళ అందించేటువంటి ఇండివిజువల్స్ డాక్యుమెంట్స్ పాప పరిహార పత్రాల వల్ల అవి సేల్ చేయటం వల్ల చర్చికి అపారమైనటువంటి ఇన్కమ్ రావటము జరిగిందని చెప్పేసి వీళ్ళు చెప్పటము జరిగింది. ఎవరు? థామస్ మోర్ అండ్ ఎరస్మస్. ఓకేమా? నెక్స్ట్ which apparently freed the buyers from the burden of the sins he had committed. So Christians came to realize from printed translation of the Bible in local languages that their religion did not permit such practices. అంటే అప్పటి వరకు బైబుల్ అనేది ఒకే లాంగ్వేజెస్లో ఉండేదన్నమాట. అది సామాన్య ప్రజలకు అర్థవంతంగా ఉండటం కోసం లోకల్ లాంగ్వేజెస్ స్థానిక భాషల్లో ముద్రించడం కూడా ఇక్కడ జరగటం జరిగింది. Almost every part of the Europe, peasants began to rebel against taxes imposed by the church, while the common folk resident, the extents of the churchmen, princes found their interference in the work of the state irritating. Thomas More
అండ్ ఎరస్మస్, దే ఆర్ స్కాలర్స్. వాళ్ళు ఏం చెప్పారు అక్కడ, ఈ ట్యాక్సెస్ అనేవి కట్టకూడదు, కట్టినట్లయితే చర్చికి ఎక్కువ ఆదాయాలు వస్తాయని చెప్పేసి ఇది చెప్పటం వల్ల దాన్ని ఫాలో అయినటువంటి ఈ యొక్క యూరోపియన్ పీసెంట్స్ చాలా వరకు దాన్ని ఫాలో అప్ చేస్తూ ఆ ట్యాక్సెస్ కట్టకుండా ఉండటం వల్ల ఉండకపోవడం జరిగిందనమాట. అది అక్కడ ఉండేటువంటి రూలర్స్ ఎవరైతే ఉన్నారో, అక్కడ ఉండేటువంటి చర్చ్ మ్యాన్, ప్రిన్సెస్ వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళంతా ఏం చేశారు, వాళ్ళకి మధ్య ఒక పీసెంట్స్ చేసేటువంటి ఈ ట్యాక్స్ ఎప్పుడైతే అవాయిడ్ చేయడం జరిగిందో వాళ్ళకి ఒక ఇరిటేట్ గా ఫీల్ అవటము జరిగిందనమాట. ఇన్ 1517 a young German monk called Martin Luther 1483-1546 launched a campaign against the Catholic Church and argued that a person did not need priest to establish contact with God. He asked his followers to have complete faith in God. For faith alone could guide them to the right life and entry into heaven. This movement, called the Protestant movement or Protestant Reformation, led to the churches in Germany and Switzerland breaking their connection with the Pope and the Catholic Church in Switzerland. Luther's ideas were popularized by Ulrich Zwingli 1484-1531 and John Calvin 1509-1564, backed by merchants. ఇక్కడ ఏం జరుగుతుంది, మార్టిన్ లూథర్ కింగ్ ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని అతను స్టార్ట్ చేశారు. తను ఏం చేశాడు, క్యాథలిక్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగనెస్ట్ గా ఫైటింగ్ చేయటం మొదలు పెట్టాడు, వాళ్ళకి వ్యతిరేకంగా మారిపోయాడు. క్రీస్తులు వాళ్ళు ఉన్నారు కదా, యూరోప్ లో ఉండేటువంటి ఈ యొక్క మత పెద్దలకి క్యాథలిక్ చర్చి మతాధిపతులు ఇతను ఎగనెస్ట్ గా ఫైట్ చేయడము జరిగిందన్నమాట. కాబట్టి అక్కడ తనని అనుసరిస్తూ వెళ్ళేటటువంటి ఇక్కడ ఉల్రిచ్ జింగ్లీ, జాన్ క్యాల్విన్ కూడా ఈ లూథరన్ భావాలను ప్రచారం చేయటంలో నిమగ్నమయ్యారనమాట. మార్టిన్ లూథర్ ఏం చెప్తున్నారు, దేవుడిని చేరుకోవాలంటే మధ్యవర్తుల ప్రమేయము, ముఖ్యంగా ప్రీస్టుల యొక్క ప్రమేయం అవసరం లేదు, కాబట్టి మన విశ్వాసం అనేది ఉంటే చాలు అని చెప్పేసి మార్టిన్ లూథర్ అక్కడ ఆర్గ్యూ చేయటము జరుగుతుందన్నమాట. ఓకేమా. నెక్స్ట్, the reformers had a greater popular apply into towns while rural areas, టౌన్ ఏరియాస్ లోకి వచ్చి ఈ ప్రొటెస్టెంట్లు ఎక్కువగా అక్కడ వాళ్ళకు అనుకూలంగా టౌన్స్ లో, పట్టణాల్లో బాగా ఈ ప్రొటెస్టెంట్స్ యొక్క భావాలు ప్రచారం అయితే, ఈ రూరల్ ఏరియాస్ లో క్యాథలిక్ యొక్క భావాలు అనేవి ఇక్కడ ప్రచారం జరగటము యూరోపియన్ చరిత్రలో జరుగుతుంది అనమాట. ఓకేమా. అదే జర్మన్ రిఫార్మర్స్ లైక్ Anabaptist were even more radical. They said that since God had created all people as equal, ఈ సమయంలో ఇక్కడ ఇంకా తీవ్రమైనటువంటి ఒక రాడికల్స్ అంటే ఒక టెర్రరిస్ట్ భావాలతో కలిగినటువంటి మత ఉన్మాదుల్లాగా ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే తీవ్రమైనటువంటి సిచ్యువేషన్స్ ని అక్కడ ప్రవేశపెట్టడము జరుగుతుందన్నమాట. ప్రీస్టులకి మనం ఎక్కువగా డబ్బులు కట్టాల్సిన అవసరము, ట్యాక్సెస్ పే చేయాల్సిన అవసరం లేదని చెప్పి వీళ్ళు ఆర్గ్యూ చేయటము కూడా ఎక్కువగా జరుగుతుందన్నమాట. ఈ సమయంలో ఇన్ స్పెయిన్, ఇన్ ఇటలీ, చర్చ్ మ్యాన్ ఎంఫసైజ్డ్ ద నీడ్ ఫర్ ఏ simple life and service to the poor in Spain. Ignacio
Ignacia Loyola in Spain. Ignacia Loyola in Spain. ఈమె స్పెయిన్ దేశానికి చెందినటువంటి ఇతను ఒక స్పెయిన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. కాబట్టి ఇతను ఏం చెప్పాడు, క్యాథలిక్లకి అనుకూలంగా ఉంటూ ప్రొటెస్టెంట్లతో వ్యతిరేకిస్తూ సొసైటీ ఆఫ్ జీసస్ అంటే జీసస్ సమాజము అనే దాన్ని ఇతను స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట 54లో. విచ్ కంట్రీ? స్పెయిన్. ఓకేమా? ఎలాంటి పేద ప్రజలకు సేవ చేయాలనేటువంటి నిస్వార్థమైనటువంటి జీవితంతో అతను ముందుకు రావటము జరుగుతుందన్నమాట. ఇగ్నాషియా లయోలా set up the Jesus in Society of Jesus in 1540. His followers were called Jesuits. ఇతను అనుసరించినటువంటి వ్యక్తులను ఏమంటారంటే జైజూట్స్ అని కూడా అంటారనమాట. Whose mission was survey the poor and to win their knowledge of other culture. ప్రజలకు సేవ చేస్తూ కల్చర్ని ఇంప్రూవ్ చేయటము వీళ్ళు చేసినటువంటి సేవ, నిస్వార్థమైనటువంటి సేవ కార్యకలాపాలు. ఓకే, స్వీట్ చిల్డ్రన్, look at the timeline chart. The 16th and 17th centuries timeline chart. Okay ma? Beginning of modern science. The Middle Ages had accepted as authority the knowledge of the past and had down from former generation. Most men were not integrated in investigating the world in which they lived. The few who were interested used strong mixtures of magic and suppressions, but Roger Bacon was a serious searches for truth. He performed some experiments with metal and chemicals and probably had a crude microscope. He worked out theories that suggested the practical usefulness of many invitations that have since been made, including steamships, automobiles and airplanes. Bacon worked the true scientific spirit did not develop until late in the Renaissance. అక్కడ రోజర్ బెకన్ అనేటువంటి ఆయన ఏం కనుక్కున్నాడు, లోలకాలతో రసాయనాలను ఉపయోగించి తన యొక్క ఎక్స్పెరిమెంట్స్ అనేవి, ప్రయోగాలు అనేవి చేయటము మొదలుపెట్టి సాహసంతో కూడా అతను ఈ పనులను మొదలు పెట్టడం జరిగిందనమాట. తన దగ్గర ఒక మోటు సూక్ష్మదర్శిని అనేది కూడా ఉన్నదంట. ఈ విధంగా మోడర్న్ టెక్నాలజీ ద్వారా ఇక్కడ ఎంతో మంది సైంటిస్టులు అనేటువంటి వాళ్ళు కొన్ని ప్రయోగాలు చేసి కొత్త పద్ధతుల ద్వారా ఈ యొక్క 19th సెంచరీలో ఎంతో మంది సైంటిస్టులు కృషి ఫలితంగా కనుక్కోవడము జరిగిందనమాట. లాంగ్ ఆఫ్ రోగర్ బేకన్, ఏ పోలిష్ ఆస్ట్రోనమీ, నికోలస్ కోపర్నికస్ తను చేసినటువంటి సిద్ధాంతాలను ఇక్కడ ఉండేటువంటి స్ట్రీమ్ ఆవిరి ఓడల్లోనూ అలాగే విమానాలలోనూ ఇంకా చెప్పాలంటే ఆటోమొబైల్స్లోనూ ఇతను తన సిద్ధాంతాలను ఉపయోగించుకోవడము జరిగింది. ఆ సమయంలోనే నికోలస్ కోపర్నికస్ అతను ఏం చేశాడు, 1473
1543. Ptolemy said that the earth is center of the universe, and the stars, sun and planets revolve around it. Copernicus claimed that the earth is one of a number of planets that revolution around the sun. టాలమీ ప్రతిపాదించినటువంటి భూకేంద్ర సిద్ధాంతాన్ని అది తప్పు అని చెప్పి రుజువు చేస్తూ భూమి కేంద్రం కాదు, సన్నే సెంటర్ పాయింట్, తన చుట్టూ గ్రహాలు ఉపగ్రహాలు తిరుగుతూ ఉంటాయని ఈ కోపర్నికస్ రుజువు చేయటము జరిగిందన్నమాట. ఓకేమా? ఓకే, నెక్స్ట్ గెలీలియో 1564-1642. He an Italian genius. A telescope that made it possible for him to see a ship 50 miles away as clearly as though it was only 5 miles away. ఇతను కనుగొన్నటువంటి ఈ టెలిస్కోప్ సహాయంతో 50 మైళ్ళ దూరంలో ఉండేటువంటి ఉండే వస్తువైనా కూడా 5 మైళ్ళ దూరంలోనే కనిపించటము జరిగే విధంగా ఇతను టెలిస్కోప్ ను కనుగొనటము జరిగింది. ఎవరు? ఈ గెలీలియో. దిస్ ఇన్స్ట్రుమెంట్ ఆల్సో added in the study of the astronomy. Galileo was a very popular and brilliant. కాబట్టి తన యొక్క మేధస్సు అనేది చాలా ఒక గొప్ప వ్యక్తి, గొప్ప సైంటిస్ట్. ఈజ్ ఏ గ్రేట్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్, లెక్చరర్ అండ్ రైటర్. ఇంకా అతను ఒక రైటర్ కూడా. డిస్కషన్ ద థియరీస్ ఆఫ్ ది Copernicus. He told his audience how he himself had seen the moons of Jupiter and the revolution of the planet on its axis for this world. He was to appear before a church court, where he was completed to take back all his teaching or suffer long imprisonments and probably to torture. ఇతను ఏం చేశాడు? తను కనుగొన్నటువంటివన్నీ కూడా ఈ కోపర్నికస్ సిద్ధాంతాలను ఇవన్నీ కనుగొని ప్రజలకు శ్రోతలకు చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఇతను చెప్పినవన్నీ కూడా వెనక్కి తీసుకోమని చెప్పి అక్కడ చర్చి అథారిటీని ఒక అథారిటీ చూపడం జరిగిందనమాట. అప్పుడు అతను తన సిద్ధాంతాలను వెనక్కి తీసుకోకపోవడం వల్ల టార్చర్కి గురి చేస్తామని చెప్పి ఈ చర్చి అతని మీద తిరుగుబాటు అతన్ని టార్చర్ చూపించడం, హింసించడము జరుగుతుందని సవాళ్ళు విసరటము కూడా జరిగిందన్నమాట. కాబట్టి అంత పెద్ద సైంటిస్ట్ ఏం జరిగింది అక్కడ? ఇన్ ఎక్స్పెరిమెంట్స్ ఫ్రమ్ ది లెర్నింగ్ టవర్ ఆఫ్ పీసా. ఇంకా అతను పీసాలో ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఒక పెద్ద భవనం మీద అతను ప్రయోగం చేసేటప్పుడు ఈ ప్రొవైడ్ దట్ హెవీ అండ్ లైట్ ఆబ్జెక్ట్ ఫాల్ ఎట్ ద సేమ్ స్పీడ్. బరువైన వస్తువులు తేలికైన వస్తువులు ఒకేసారి కిందకు పడతాయని చెప్పి రుజువు చేయటము జరిగింది. నెక్స్ట్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ సీ రూట్స్, సముద్ర మార్గాల అన్వేషణ. ద కంపాస్ అండ్ ది ఆస్ట్రోలాబ్ which helped a sailors the directions they were going and then locations fell into the hands of the Turks in 1453. Constantinople fell into the hands of the Turks in 1453 and the trade routes between the west and east were closed. All these conditions stimulated on the interest in geography and willingness the navigators of the Portugal and Spain. ఇక్కడ సముద్ర మార్గాలు ఎందుకు కనుక్కోవాల్సి వచ్చింది వీళ్ళు అంటే, ఆ సముద్ర మార్గాలకి రూట్ని ఇక్కడ కాన్స్టాంటినోపుల్ అనేటువంటి పట్టణాన్ని తుర్ష్కులు అంటే టర్కీ వాళ్ళు అక్కడ ఉండేటువంటి టర్కీ సుల్తాన్ దాన్ని కొలగొట్టడం జరుగుతుంది అనమాట.
ఆ సమయంలో ఇక్కడ కొత్త కొత్త మార్గాలు వ్యాపారం చేస్తున్నారు కదా, ట్రేడింగ్ చేస్తున్నారు కదా ప్రపంచ దేశాలతో. సో వాళ్ళు వ్యాపార నిమిత్తము సీ రూట్స్ ని కనుగొనాల్సి వచ్చింది. వాళ్ళకి లొకేషన్ తెలపటం కోసము ముందుగా కంపాస్ దిక్చూసిని కనుగొనటము జరిగింది. అది ఎందుకు వస్తుంది, డైరెక్షన్స్ చూపిస్తూ ఉంటుంది అన్నమాట సముద్ర మార్గాల గుండా. ఓకేమా. నెక్స్ట్ ఇక్కడ ఎవరు ఎక్కువగా ఈ సీ రూట్స్ ని అన్వేషించారంటే స్పెయిన్, పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వ్యక్తులే. ప్రిన్స్ హెన్రీ పశ్చిమ తీరానికి కొత్త మార్గాన్ని కనుగొన్నాడు. ఎవరైనా పోర్చుగల్ చెందినటువంటి ప్రిన్స్ హెన్రీ ఏం చేశాడు, ప్రిన్స్ హెన్రీ ద నావిగేటర్ ఆఫ్ పోర్చుగల్ డిస్కవర్డ్ ఎ సీ రూట్ టు వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా. ఫైనల్లీ బర్తలోమాడ్యూస్ ఎవరైనా బర్తలోమాడ్యూస్ అనేటువంటి మరొక సాయిలర్ అంటే నావికుడు ఏం కనుగొన్నాడు అతను అక్కడ, కేప్ ఆఫ్ గుడ్ హోప్ at the southernmost point of the Africa. Vasco da Gama India in 1498. India had finally been reached by sailing around the West African continent. Christopher Columbus అంటే ఇక్కడ పోర్చుగల్కు చెందినటువంటి ప్రిన్స్ హెన్రీ పశ్చిమ తీరానికి కొత్త మార్గాన్ని కనుగొన్నాడు. ఆ తరువాత పోర్చుగల్కు చెందినటువంటి బర్తలోమాడ్యూస్ అనేటువంటి సాయిలరు ఇక్కడ ఈ గుడ్ హోప్ మార్గాన్ని దాటి వెళ్ళటము జరిగింది. ఆ సమయంలోనే 1498లో వాస్కో డి గామా ఇతను ఏం చేశాడు, ఆఫ్రికా అంతా దాటి వెళ్ళి భారతదేశానికి మీదుగా పయనించి ఇక్కడ ఉండేటువంటి కాలికట్ అంటే కేరళ తీరాన్ని ఇతను మొదటిగా కాలికట్ చేరుకొని ఆ విధంగా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనటం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇటలీ దేశానికి చెందినటువంటి ఎవరైనా కొలంబస్ క్రిస్టోఫర్ కొలంబస్ determined to find new routes to the east. He believed that the eastern shores of the Asia lay across the dark Atlantic Ocean, and so he set out with 3 small ships. ఇతను 3 పడవల మీద ప్రయాణం చేస్తూ చిన్న పడవలు వేసుకొని ఇక్కడ ఈ అట్లాంటిక్ ఓషన్ ని బేస్ చేసుకొని ఈ ప్రాంతం నుంచి ఎక్కడికి రావాలనుకున్నాడు, అతను ఇండియాకి రీచ్ అవ్వాలనుకున్నాడు. కానీ ఇండియాకి రీచ్ కాకుండానే ఇక్కడికి వెళ్ళేసి ఈ వెస్ట్ ఇండీస్ దీవుల్లో ఆగిపోవటము జరిగింది. అతను ఏ దేశాన్ని అప్పుడు కనుగొన్నాడు, ఇండియా అంటే వెస్ట్ ఇండీస్ దీవుల్ని కనుగొన్నాడు. కానీ తను కొంచెం ఇటుగానే కదిలింటే భారతదేశం చేరుకునేవాడేమో తెలీదు. కానీ తనని అనుసరిస్తూ క్రిస్టోఫర్ కొలంబస్ ని ఫాలో అప్ చేస్తూ ఎవరు వస్తున్నారు, అమెరికో ఎస్ పుస్కే అనేటువంటి మరొక సాయిలర్ రావటము జరిగిందన్నమాట. ఓకేమా. ఎప్పుడు వచ్చాడు ఈ కొలంబస్, 1492లో. ఈ థాట్ హీ హ్యాడ్ రీచ్డ్ ద ఈస్ట్ ఇండీస్. ఎక్కడ చేరుకున్నాడు అతను, ఈస్ట్ ఇండీస్ తూర్పు తీరాలను. ద నేటివ్ ఇండియన్స్ అమెరికో వెస్పుస్కే అండ్ ఇటాలియన్ సాయిలర్. ఇతను ఎవరు, ఇటాలియన్ దేశానికి చెందినటువంటి సాయిలర్స్ ఫాలోడ్ కొలంబస్. ఈ కన్ఫర్డ్ బై ద కొలంబస్ వాజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ఏషియా. ఫెర్డినాండ్ మాజిల్లన్, a sailor of Spain, made around the world with the help of the Spain king Charles I. ఫెర్డినాండ్ మాజిల్లన్ అనేటువంటి వ్యక్తి తన యొక్క రాజు అయినటువంటి చార్లెస్ I కోసము ప్రపంచాన్ని చుట్టి రావటం కూడా ఇక్కడ మనము చూస్తున్నాం అన్నమాట. ఓకేమా. ఈ విధంగా 1 by 1 ఈ సైంటిస్ట్ ఇక్కడ సాయిలర్స్ అనేటువంటి వాళ్ళు ప్రపంచ దేశాలను అన్వేషించటము
జరిగింది. ఓకేనా? ఓకేమా, థ్యాంక్ యూ.